హైదరాబాద్ 38వ బుక్ ఫేర్ విజయవంతంగా నిర్వహించాము. ఈ నిర్వహణలో ఇంత బాగా సక్సెస్ కావడానికి మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది. మీడియానే కాకుండా సోషల్ మీడియా కానీ ఇతర ఇండివిజువల్గా కొంతమంది చాలామంది వాళ్ళు వాట్సాప్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చి సెల్ఫీలు తీసుకొని మీరు హైదరాబాద్ బుక్ ఫేర్కి వస్తున్నారా, మేము వచ్చాము, ఈ పుస్తకాలు కొన్నామని చెప్పారు. ఆ రకంగా కూడా మంచి పబ్లిసిటీ వచ్చింది. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేనటువంటిగా పబ్లిసిటీ బాగా పెంచాము ఈసారి. ఐటీ సెక్టార్ ఉన్న ఏరియాలో గచ్చిబౌలి కానీ నానక్రామగూడ ఏరియాలో కూడా బాగా హోర్డింగ్స్ ఏర్పాటు చేశాము. అది కూడా మాకు బాగా ఉపయోగపడింది. ఈ హైదరాబాద్ బుక్ ఫేర్లో యువత 60% యువత మనకి ఈరోజు హైదరాబాద్ బుక్ ఫేర్కి సందర్శించి పుస్తకాలు కొన్నారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే చాలా ఒక 5-6 సంవత్సరాలుగా పుస్తకాలు కొనట్లేదు, పుస్తకాలు చదవట్లేదు, పుస్తకాలు కొనే వాళ్ళ సంఖ్య, చదివే వాళ్ళ సంఖ్య తగ్గిందని చెప్పుకున్న క్రమంలో ఇదే సోషల్ మీడియా మళ్ళీ పుస్తకాల వైపు జనాలు బారులు తీరారు, బాగా పుస్తకాలు కొంటున్నారని చెప్పేసి మళ్ళీ అదే మీడియా మనకు ఈరోజు కనిపించింది, రాశారు, చూపించారు. అందుకని బుక్ ఫేర్లో ఉన్న స్పందన జిల్లాల్లో కూడా భవిష్యత్తులో నిర్వహణ చేస్తాము. అదేవిధంగా ఈసారి బుక్ ఫేర్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, మీకు తెలిసిన విషయమే. విశాలమైన రోడ్లని లోపల ఏర్పాటు చేశాము, గ్రీన్ మ్యాట్ ఒకటి ఏర్పాటు చేశాము. దానివల్ల చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనపడింది. కింద కూడా కూర్చొని జనాలు ఎంజాయ్ చేశారు. అదే కాకుండా గతంలో మాకున్న కంప్లైంట్ వాష్రూమ్స్ సంబంధించి ఎన్ని వేల మంది వచ్చినా వాష్రూమ్స్ని ఈజీగా పోవడానికి మేము రెండు వైపులా ఫస్ట్ టైము రెండు వైపులా మేము పెట్టాము. అది కాకుండా విఐపి టాయిలెట్స్ కూడా పెట్టాము. ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడ్డది. అదే కాకుండా అసలు యాక్చువల్గా ఒక సెల్ఫీ పాయింట్ ఒకటి బుక్స్తో ఉన్న సెల్ఫీ పాయింట్ ఈరోజు కనపడ్డది బుక్ ఫేర్లో. దాని దగ్గర కనీసం లక్షల మంది యూత్ ఆ సెల్ఫీలు దిగి ఆ సెల్ఫీలనే మళ్ళీ బయట సోషల్ మీడియాలో పెట్టారు. దానివల్ల కూడా పబ్లిసిటీ వచ్చింది. ఈ రకంగా హైదరాబాద్ బుక్ ఫేర్ని బాగా విజయవంతంగా నిర్వహించాము. భవిష్యత్తులో కూడా జిల్లాలో కూడా నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక్కొక్క జిల్లా కేంద్రంలో ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో కూడా మీ మీడియా పాత్ర మాకు అవసరం. మేము జమా ఖర్చుల గురించి దీన్ని పారదర్శకంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాము. దీంట్లో మా జమా ఖర్చులు కూడా చాలా స్పష్టంగా చెప్పాము. ఈ విషయాన్ని కూడా ఏంటంటే మీ ద్వారా ఇది ప్రజలకు మిగతా రచయితలకు ఏం తెలపదనుకుంటే మా వెబ్సైట్ మీద మొత్తము జమా ఖర్చులను పెడతాము. అదేవిధంగా మా హైదరాబాద్ బుక్ ఫేర్కి విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం.